అంటే మీకోసము అదొక ప్రయత్నం చేశారు. ఏంటి తెలుసుకుందామని ఆ డిసీజ్ కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని ఒక పర్సనల్‌గా మీరు ఉంచుకోకుండా, ఇట్లా వరల్డ్‌కి ఇవ్వాలి, అందరికీ చెప్పాలి, నాలెడ్జ్ అందరికి ఇవ్వాలి, అందరిని అవేకెన్ చేయాలి అనే విషయం మళ్ళా మీరు ఎట్లా దీని లోకొచ్చారు? చూడు ఫస్ట్ ఒక ఎక్సైట్‌మెంట్ ఇది నాకు తెలుస్తానే అండ్ ఈ ట్రీట్‌మెంట్ చేస్తానే యూనివర్సల్ ట్రీట్‌మెంట్ హ్మ్. చూస్ చేసి వావ్! వావ్! అంటేనే హ్మ్. ఒక లైటు. హ్మ్. మీరంటారు బల్బ్ ఆన్ మొమెంట్ అని అంటారు మీరందరూ. దట్ మీన్స్ యెస్. కొంచెం స్విచ్ వచ్చా. కొంచెం హ్మ్. ఎన్‌లైటన్‌మెంట్ వచ్చా. ఓహ్ మై గాడ్! ఇంతేనా? హ్మ్. ఈజీనా? తిరిగి ఇంకొక డిసీజ్ చేస్తాము. తిరిగి ఇంకొక డిసీజ్‌కి. సో, ఇట్లా రుమటాయిడ్ లెగ్ డిసీజ్ చేస్తాను. తిరిగి తెలుసు అరే! ఇట్ వర్క్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ! It not only works in humans, it works in animals, it works in plants, హ్మ్. it works హ్మ్. in the హ్మ్. environment, it works in హ్మ్. organization. అంతా అయితుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో, అది చేస్తా ఎప్పుడు మనకి రియలైజేషన్, ఎన్‌లైటన్‌మెంట్ అయితుందో, వి స్టార్ట్ బికమింగ్ హంబుల్. హ్మ్. అండ్ హంబుల్‌లో షేరింగ్ ఉంటుంది. వి వాంట్ ఎవ్రీబడీ టు నో. దట్ ఈస్ హౌ హ్యూమిలిటీ కేమ్ దట్ దిస్ ఇస్ నాట్ మై నాలెడ్జ్. ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడీ. ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ అని అట్లా మనసులో వస్తేనే వి స్టార్టెడ్ షేరింగ్. ఎక్కడ ఏ ఇయర్‌లో స్టార్ట్ అయింది గురుగారు ఇది? మీరు బయటకొచ్చి చెప్పడం అనేది? I was 30 years old when this situation came. బట్ ఓకే. 31లో కూడా షురు అయిపోయి చెప్పాలని. అది చెప్పాలి. చెప్పలేకపోతే ఎవరు తెలుసు నాకు డాక్టర్లు, నా కొలీగ్‌లు తెలుసు కదా! ఆ! సో వాళ్ళకి అవును. చెప్పారు. వాళ్ళు చెప్తే "ఏంరా నువ్వు? ఏం వాళ్ళ మాట్లాడతావు? వాళ్ళ ఇట్లా వాళ్ళ మాట్లాడతావు? లాజికల్ బ్రెయిన్ ఇది తీసుకుందా? వాళ్ళంతా లాజికల్ బ్రెయిన్‌లో నువ్వు ఎంత క్రేజీరా ఇదంతా మాట్లాడతావు" అన్నాడు. సో తిరిగి నేను స్టాప్ చేస్తిని. ఆ! బట్ ఒక మాట పేషెంట్‌లు ఎవరు పంపిస్తా ఉండలే వాళ్ళు నా దగ్గర. హ్మ్. ఎలా అంటే నేనంతా తీసుకొనిస్తాను అని అనుకుండ్రి. ఎలా అంటే పేషెంట్‌లే హ్మ్. పడిస్తారు నా దగ్గర నుంచిని. ఆ! బట్ ఎప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చునో, బిమారీ వచ్చునో, డాక్టర్ హ్మ్. రమేష్‌ని పిలుస్తావా? ఇది నీకు సొల్యూషన్ లేదు డాక్టర్ రమేష్‌ని పిలుస్తావా? హ్మ్. వాళ్ళే పిలిచి వచ్చేసిరి. చూడు ఎట్లా హ్మ్. దేవుడు ఫస్ట్ ఈ అవును. బ్లాక్ వస్తుంది తిరిగే అవును. ఏం బ చెప్పేకి మనకి. "ఏయ్! నువ్వు క్రియేట్. పాత్రలో ఈ పాత్రలో ఉంటివి. నువ్వు ఈ పాత్రలో పోవాలా. అందుకుదా నిన్ను ఆ! పిలుస్తా ఉండారు. ఆ! పర్వాలేదు. రెస్పెక్ట్ చెయి. పోయి హెల్ప్ చెయి." సో, ఆ రెసిస్టెన్స్ అంతా పోవచ్చు. అవును. దే అవును స్టార్టెడ్ సార్. అరౌండ్ 30, 31. 30, 31 అంటే ఎట్లా గురుగారు ఇప్పుడు మీరు ఈ డీఆర్‌పీఎఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారు? దీనికి ఎట్లా మీకు యూనివర్స్ యాక్సెప్టెన్స్ ఓకే. ఇచ్చింది? డిఆర్‌పీ ఐ థింక్ ఇట్ వాస్ 2012 ఇఫ్ ఐ యామ్ నాట్ మిస్టేకెన్. హ్మ్. 2012 ఇంపార్టెంట్ కదా! ఆ ఇయరు ఆ! సిగ్నిఫికెంట్ దాని. యెస్. అవునవును. గవర్నమెంట్ ముందా స్టార్ట్ అయిపోతుంది యెస్. చెప్తా ఉంటారు కదా! అవునవును సార్. అవును. అవునండి. అవునండి. దట్ వాస్ ది ఇయర్. నేనేం అది అనుకోలే. అట్లే అనుకోలేదు వచ్చింది గానీ అది. సేమ్. అది హ్మ్. హ్మ్. అట్లే అయింది. అప్పుడు హ్మ్. కంపెనీ రిజిస్టర్ చేసింది. దాని ముందర ఫార్మల్లీ చేస్తా ఉండలే. ఆ! ఎలా అంటే వేరే పని చేస్తా ఉంటి కదా! పని చేస్తా అవును. ఉంటే మనం యూ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఔట్‌సైడ్. సో, హ్మ్. ఐ వాస్ ప్రాక్టీసింగ్ స్పిరిచ్యువల్ వాటెవర్ ఇట్ వాస్ ఔట్‌సైడ్. దేశం అవుట్ నుంచి సైడ్. బయటకి పోతే అక్కడ చేస్తా ఉంటిని. ఆ దేశంలో ఓకే. చేస్తా. హ్మ్. ది యాక్చువల్ కంపెనీ ఈస్ 2012. ఇప్పుడెంత ఎన్నేండ్లు అప్పుడు? 13 ఇయర్స్, 14 ఇయర్స్ అంటే దానికి అప్రాక్స్. ముందు బిఫోర్ మిమ్మల్ని ఎక్కువగా బిలీవ్ చేసిన కంట్రీ ఏంటి? అక్కడికి మీరు ఏ విధంగా వెళ్లారు? వారితో మీరు ఏ అమెరికా, విధంగా అమెరికా, అమెరికా, అమెరికా. దాని హ్మ్. ముందర అంతా అమెరికాలో చదివిపిస్తా ఉంటి. ఆ! యూఎస్ఏలో చదివిపిస్తా ఉంటే హ్మ్. ఆడందరూ వస్తా ఉంటారు. ఎఫ్‌డీఏ వాళ్ళు, వాళ్ళు వీడు ఏం చెప్తా ఉన్నాడో పెట్టుకునే హ్మ్. కోసం చెప్పకుండా వస్తారు. హ్మ్. 50 జనాలు, 70 జనాలు ఉంటరు లెక్చర్ హాల్‌లో. ఆ హ్మ్. లెక్చర్ హాల్ యావత్తు తెలిసిన చర్చ్ లోపల. తెచ్చుకోలే. కాథలిక్ చర్చ్. హ్మ్. ఒక హిందూ అని అలౌ చేసేది. కాథలిక్ చర్చ్ అలౌ చేసేలే వాళ్ళు. ఆ! ఆ! అంతా నన్స్, సిస్టర్స్, హ్మ్. మదర్స్. యెస్. హ్మ్. అక్కడ ఐ వాస్ సర్ప్రైజ్డ్ హౌ దే ఆర్ హ్మ్. లవింగ్ మీ. ఈ హ్మ్. తెల్లోళ్ళందరూ వస్తా ఉంటారు. హ్మ్. అక్కడ ఇంటా ఉంటారు. హ్మ్. తిరిగి ఎఫ్‌డీఏ వాళ్ళొచ్చి తిరిగి ఎండ్‌లో అంటారు. మేము ఎఫ్‌డీఏ నుంచి వస్తిమి ఉట్టి చేసేకి. ఓకే. హ్మ్. మీరు మాట్లాడింది ఎంతో బాగుండా. మీరంతా ఏం చెప్పింది మీరేమి రూల్సే బ్రేక్ చేయలేదు. అంతా హ్మ్. నిజం చెప్పింది. మాకు ట్రీట్‌మెంట్ ఇస్తారా? వాళ్ళకి ట్రీట్‌మెంట్ కావాలంట. హ్మ్. 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 అట్లా నడుస్తా ఉండ. సో, ఆల్ ది టైమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ హౌ టు టాక్, వాట్ టు డు. ఆ గాడ్ హ్మ్. ఎక్కడుండారో? ఆ! లోపలే. మన ఆత్మ లోపలే ఉండేది. దాని మీద అవును. క్వెషన్ ఉంటే అడిగితే నేను మాట్లాడతాను. అదే. ఇప్పుడు అందరూ గూడా చెప్పేస్తారు గురుగారు. నీ లోపలే గురువున్నాడు. నీ లోపలే ఆత్మ ఉంది. నీ లోపలే దేవుడు అందరూ చెప్పేస్తారు. కానీ ఎలా దాన్ని అంటే దాన్ని ఉన్నది అనే విషయాన్ని వీడికి ఎట్లా తెలుస్తుంది? ఉండి యూ వాంట్ ద ప్రూఫ్ గురువు ఉండాలి నేనా?
ఓకే. 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉందప్పా. సబ్జెక్టివ్ మెజర్మెంట్, ఫీలింగ్. ఆబ్జెక్టివ్ మనం టెస్ట్ చేసేది స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అంతా. ఇన్వెస్టిగేటివ్ బ్లడ్ టెస్ట్ చేసేది, ఎక్స్రేలు చేసేది, ఈసీజీ చేసేది అదంతా ఉంది. సో క్వశ్చన్ ఏమి మనకి, మన లోపల గురువు ఉండారా? దట్స్ ది క్వశ్చన్. గురువు, ఆత్మ, భగవంతుడు 3 ఒకటే మూడు లోపల ఉన్నారు. we get the same formula for atma, Yes. same formula, measurement system is same for దేవుడు లోపల. When we ask a question and when we test a question, ఎవరు టెస్ట్ చేస్తూ ఉండారు, ఎవరు అడుగుతూ ఉండారో వాళ్ళిద్దరికీ తెలియదు మేము ఏం టెస్ట్ చేస్తాం, ఏం క్వశ్చన్ టెస్ట్ చేస్తాం. మన ఇన్ఫ్లుయెన్స్ రాకూడదు అప్పుడు, లేకపోతే మన లాజిక్ వచ్చేస్తుంది. సో నాకే తెలియకూడదు, మీకే తెలియకూడదు, మెజర్ చేసే వాడికి తెలియకూడదు ఇది చేస్తా ఉన్నాము, ఎవరిని మెజర్ చేస్తా ఉన్నామో వాడికి తెలియదు. దట్ ఈస్ కాల్డ్ వితౌట్ ఇన్ఫ్లుయెన్స్. ఉట్టి క్వశ్చన్ రాసేయాలి, ఆన్సర్ రాసేసి అని ఎవరైనా వేరే వాళ్ళు రాసుకుంటారు అని పెట్టుకో, రాసి ఒకే మాదిరి షీట్ ఉండాలి, 3 క్వశ్చన్ అట్లీస్ట్ ఉండాలి, దాన్ని ఉల్టా చేసేయాలి. ఒకే మాదిరి పేపర్ ఉంది, ఏం రాసింది ఆ సైడ్ మనకు తెలీదు, షఫల్ చేసుకో, కార్డు మాదిరి పెరుకో పెట్టాయి, పెన్సిల్ దానిపైన పెట్టు. ఇప్పుడు మనకు తెలియదు ఏం క్వశ్చన్ మనం ఆన్సర్ అడుగుతూ ఉంటాం, మనకు ఆన్సర్ కావాలంటే ఎస్ ఆ నో. ఓకే, అప్పుడు మనం మెజర్ చేస్తాం. ఓకే, దీనిపై నీకు ఫీలింగ్ ఎట్లుంది, దట్ ఈస్ సబ్జెక్టివ్. డూ యూ ఫీల్ గుడ్ ఆర్ డూ యూ ఫీల్ బ్యాడ్? డస్ ఇట్ మేక్ యూ హ్యాపియర్? ఇది కొంచెం కష్టం జనాకి చేసేకి, ఇట్స్ డిఫికల్ట్. సో ఎస్ నో చెప్తారు, దట్ ఈస్ వన్ మెథడ్. ఏంటంటే ఈవెన్చువలీ మనము ఈ స్టేజ్లోనే రావాలా. ఎక్కడ పోతే వెజిటబుల్ ఇది తీస్తామా లేదా, హార్ట్ నుంచి ఫీలింగ్ రావాలా, ఓకే ఇది కరెక్ట్ అని. అర్థమైందా? అది వద్దు, ఈ జ్యువెలరీ కావాలా, ఫీలింగ్ రావాలా, ఓకే ఇది నాకు నచ్చింది, రైట్? బట్ దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టీచ్. ఓకే, సో సెకండ్, వెన్ ఐ ప్లేస్ ద పెన్ ఆన్ దిస్, ఎవరిని టెస్ట్ చేస్తూ ఉండమో వాళ్ళకి తెలియదేమి, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారా లేదా, ఫిజికలీ, మెంటలీ, ఎమోషన్. ఫిజికలీ మనం చేసేకైతుంది, అప్పుడు తెలుస్తుంది స్ట్రాంగ్ ఐరీని. వాళ్ళు కూడా చెప్పచ్చు, ఓ నేను ఇట్లా అయిపోతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే నాది మూమెంట్ ఇంకా జాస్తి ఆయా, నా పని చేసేకి చాలా ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్. అది చేయాల. అది స్ట్రాంగ్ ఆయా, ఫ్లెక్సిబుల్ ఆయా అంటే పాజిటివ్ ఆన్సర్. తిరిగే హార్ట్ రేట్ వేరియబిలిటీ ఒక మెషిన్ ఉంది. ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఏమైతుంది అని ఆ మెషిన్ చెప్తుంది. పెడతానే అది చేంజ్ అయిపోతుంది హార్ట్ వేవ్స్, అండ్ వీ విల్ నో దట్ ఇట్ ఇస్ గెటింగ్ బెటర్. తెలుస్తుంది స్క్రీన్లో, ఓకే ఇమీడియట్లీ తెలుస్తుంది, బికాస్ దట్స్ ఆన్ ఎ వీడియో స్క్రీన్. అర్థమైనా? అట్లే బ్లడ్ పెట్టి వాళ్ళ బ్లడ్ తీసి మనము స్లైడ్లో పెట్టేస్తే, స్లైడ్లో చూస్తూ ఉంటే ఇక్కడ పెన్సిల్ పెడతానే ఆడ బ్లడ్ చేంజ్ అయిపోతుంది. దట్స్ కాల్డ్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ. ఎప్పుడు అవుతుందో అంటే మన బాడీ రెస్పాండ్ చేస్తుంది, ఇది నిజము. సో నిజం చేస్తేనే అవర్ బాడీ రెస్పాండ్స్ కన్స్ట్రక్టివ్లీ, ఇట్ బికమ్స్ స్ట్రాంగర్, బికమ్స్ ఫ్లెక్సిబుల్. దట్ ఈస్ ద వే టు ప్రూవ్. సో గురువు ఉండాలన్న క్వశ్చన్ ఉండింటే ఆ పేజ్లో కన్ఫర్మ్ అవుతుంది ఎస్ ఆర్ నో. ఇంకో పేపర్లో దేవుడు ఉండాలని అని చేస్తే అది కన్ఫర్మ్ అవుతుంది. ఆత్మ ఉందా, శక్తి, పరం శక్తి, ఏం క్వశ్చన్ అడిగితే అట్లా. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నాట్ నోయింగ్, వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ మనం చేయాలి. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి, ద మూమెంట్ వి స్టార్ట్ ట్రస్టింగ్, మన లోపల ఆత్మ ఉంది అని ఎవరు యోచన చేస్తారు? ఆత్మ విషయమో ఎవరు చేశారా? ఆత్మ దగ్గర పోతారా? మనం కాన్షియస్లీ దాని మీద ఫోకస్ చేస్తారా? చేయాలా? నేనేం చెప్తే ఫోకస్ చేస్తే ఇంకా లైఫ్ ఫోర్స్ వస్తుంది. నువ్వు ఫోకస్, ఇప్పుడు ఎవరు పోతా ఉండరు, ఇందులో క్రౌడ్లో ఉండరు జనాలు, వాళ్ళు ఒగ్గురిని చూసి చేస్తారు, వాళ్ళతో మాట్లాడిస్తారు, వాళ్ళకి దే ఫీల్ హ్యాపీనా, అందరి నుంచి నన్నుతోనే మాట్లాడరే. అర్థమైందా? సో వెన్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్, ఇట్ స్టార్ట్స్ బికమింగ్ హ్యాపీ, ఇట్ అప్రిషియేట్స్, దే ఫీల్ ఇట్. అట్లే వెన్ యూ డూ ఆత్మ మీద ఫోకస్ చేస్తే అప్రిషియేట్ చేస్తుంది, దాన్ని ఖుషి అవుతుంది, అరే నా మీద కూడా యోచన చేసిన నా విషయము. అర్థమైందా? అంత సింపుల్. బట్ అన్ఫార్చునేట్లీ మన పూరా బాడీలో ಯಾವ ఆర్గన్ కి మనం గ్రేట్ఫుల్ లేదు. వి accept that it is required, అంతే. టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా. వర్డ్ ఇస్ గ్రాంటెడ్. ఐ వాంటెడ్ టు టెల్ దట్, నాకు రాలే మనసులో. టేక్ ఇట్ గ్రాంటెడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ డజంట్ హ్యాపెన్. సో మనమేమి
పెళ్లి చేసుకుంటాం, తిరిగి టేక్ ఇట్ గ్రాంటెడ్ தானே. Yes. తప్పు తప్పు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ డిస్కార్డ్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్. Yes.